మనకు స్తోత్రములు. చేరి వచ్చిన దైవ జనాంగానికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాల సమయములో దేవుని మాటలను ధ్యానించుదాం. రండి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించుదాం. నిర్గమకాండము, లేవియకాండము 23వ అధ్యాయము 40వ వచనము ఒకసారి ధ్యానించుదాం. లేవియకాండము 23వ అధ్యాయము 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గంజి చెట్టు కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ రాయబడిన కొన్ని చెట్లను ఇక్కడ రాయబడింది. మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచూ ఉండవలెను. ఇక్కడ ఈత మట్టలను గురించి మనము నేర్చుకుంటున్నాం. ఈత చెట్టు నేర్పే జీవిత పాఠాలు ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. ప్రియ దైవ జనాంగమా, ఈత చెట్టు, తాటి చెట్టు, ఖర్జూరపు చెట్టు, ఈ అన్ని చెట్లు ఇవన్నీ జాతి ఒక్కటే, కానీ గుణాలు వేరు. ఈ జాతి ఒక్కటే కానీ గుణాలు నానా రకాలుగా ఉన్నవి. ఇక్కడ దైవ సన్నిధానంలో ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఆ చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించవలెను అంటున్నాడు. మట్టల ఆదివారం చేస్తాం. ఆదివారం చేస్తే ఏమైతుంది? దాన్ని ఆ యొక్క ఈత మట్టలను పట్టుకొని వెళ్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈత చెట్టు నేర్పే జీవిత పాఠాలను గురించి మనము నేర్చుకుంటున్నాం. దేవుని సన్నిధిని మనము ఉత్సహించాలి అంటే, దేవుని సన్నిధిని ఉల్లాసము, ఉజ్జీవముగా మనం ఉండాలి అంటే ఈత చెట్టులా మనం బ్రతకాలి. ఈ ఈత చెట్టు నేర్పే పాఠం ఏమిటంటే, ఈ ఈత చెట్టులో ఉన్న గుణాలు ఖర్జూరపు చెట్టు, ఈత చెట్టు, తాటి చెట్టు ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ ఈత చెట్టులో గుణము తాటి చెట్టులో ఉండవు. ఈత చెట్టులో ఉన్న గుణము ఖర్జూరపు వృక్షములో ఉండవు. ఈ ఈత చెట్టు గురించి ప్రత్యేకంగా మనము ధ్యానించుకోవాలంటే, ప్రియ దైవ జనాంగమా, ఇది స్ట్రైట్గా ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది భూమిని చూడదు, ఆకాశమునకు నిట్టి నేరుగా పైకి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు భూ సంబంధమైన వాటి యందు మనస్సు నుంచక, పరలోక సంబంధమైన వాటి యందు లక్ష్యముంచి ఈ ఈత చెట్టు పరలోకానికి ఎదుగుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినట్లుగా, ఎఫెసీ 4:15లో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయములో ఎదుగు నిమిత్తము, ప్రైజ్ ది లార్డ్, అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఈ యొక్క ఈత చెట్టు పైకి ఎదుగుతూ ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును నొందుదురు, రెక్కలు చాచి పైకి లేచి సొమ్మసిల్లక ఎగురుదురు. ఈ ఈత చెట్టు యొక్క గుణమేమిటి అంటే, అది పైకి ఎదగాలని. పక్షిరాజు ఎలాగూ పైకి ఎగురుతూ ఉంటుందో, నూతన బలము ఎలాగూ ధరించుకొని పైకి ఎగురుతూ ఉంటుందో, ఈ ఈత చెట్టు కూడా పైకి ఎదిగే గుణం ఇది. మనం రేల్లో ఒక ఉదాహరణ చూసాం కదా.
ఒక ఇంజనీరు బిల్డింగ్ పై నుంచి 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి పిలుస్తా ఉన్నాడట పనివాన్ని, రే బాబు, రే బాబు. వాడు వినిపించట్లే, కిందనే చూస్తున్నాడు, పని చేస్తున్నాడు. ₹1 కాయిన్ వేసాడు, తల మీద పడ్డది. తల మీద పడ్డ కాయిన్ను దులుపుకున్నాడు. అయ్యో ₹1 దొరికిందని జోబులు వేసుకున్నాడట. మళ్ళీ ₹10 కాయిన్ వేసాడు, తల మీద పడ్డది. అయ్యో ₹10 దొరికిందని జోబులు వేసుకున్నాడట. 3వసారి ఇంత పెద్ద గులకరా వేసినట్ట తల మీద. తల మీద గులకరా వేసేసరికి వాడు ఎక్కడ చూశాడు? పైకి చూశాడు, ఎవరు నన్ను కొట్టింది అని. గాయమైతే దేవుడు, కష్టం వస్తే దేవుడు, బాధలు వస్తే దేవుడు. ప్రియ దైవ జనాంగమా, ఈత చెట్టు వలె మనము ఎదగాలి. ఈత చెట్టు వలె పైకి చూడాలి. అబ్రహాము సంతానమా, అబ్రహాము సంతానమైతే మనము కృంగిపోకూడదు, వంగిపోకూడదు. ఈత చెట్టు వలె పైకి ఎదిగే వారిమిగా ఉండాలి. మన ఆత్మీయ స్థితిలో, మన ప్రార్థనా స్థితిలో, మన విశ్వాస జీవితంలో పైకి ఎదుగుతూ ఉండాలి. అందుకే ప్రియ దైవ జనాంగమా, 70 అనే సంఖ్య, యేసు ప్రభుల వారికి 70 మంది శిష్యులు ఉన్నారట. 70 మంది శిష్యులు. 7 అంటే సంపూర్ణ సంఖ్య, 70 అంటే సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉంది. 70 మంది పెద్దలు, 70 మంది శిష్యులు అంటే సంఘానికి, సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లుంది. అందుకే ఈ ఈత చెట్టు ఆకాశమునకు ఎదుగుతూ ఉంటుంది. పరిశుద్ధతలో, విశ్వాసములో, ప్రార్థన జీవితములో ఎదగాలని ఎప్పుడూ ఆతృతపడేది ఈ ఈత చెట్టు. ఈరోజు మనము ఈత చెట్టుని గురించి మనం నేర్చుకునే పాఠాలు, మనం ఏ సంబంధులము మనము పరలోక సంబంధులం. యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడిన మనమందరము భూ సంబంధులము కాదు, పరలోక సంబంధులం. ఆదివారం వస్తే క్రీస్తు రక్తములో కడగబడని వారందరికీ ఆదివారం వస్తే ఒక పండగ. కానీ మనకు ప్రార్థననే పండగ. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత తెల్లవారితే ఎప్పుడు దేవుని మందిరమునకు వెళ్ళాలి, ఆయన స్తుతించాలి అనే ఒక తపన క్రైస్తవుల్లో కలుగుతూ ఉంటుంది. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవులు గత వారం నేర్చుకున్నాం కదా, క్రైస్తవులని ఎవరినంటారు? శిష్యులను అంటారు. శిష్యులను పడిన వారు క్రైస్తవులు అనబడతారు. అంటే విశ్వాసులు క్రైస్తవులుగా మారాలి. క్రైస్తవులుగా మారాలంటే శిష్యరికం నేర్చుకోవాలి. మనం క్రీస్తును ధరించుకున్న వారు క్రైస్తవుడు. ఈరోజు అందుకే యోహాను సువార్త ఒకసారి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. ప్రైజ్ ది లార్డ్. ఈత చెట్టు లాంటి వాడు మన యేసు ప్రభుల వారు. పైకి ఎదిగిపోయే గుణం, భూమి మీదికి వాక్యమైన దేవుడు ఆత్మను ధరించుకొని శారీర రీతిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యమయ్యున్న దేవుడు ఆత్మను ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. వాక్యమయ్యున్న దేవుడు శారీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ సంబంధిట? పరలోకపు సంబంధి. ఆయన పరలోకములో నుంచి దిగి వచ్చిన వాడు, పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఆయనే. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఈ ఈత చెట్టు పరలోకమునకు అంటగట్టుకొని బ్రతకాలనే ఆశయము దీనికి. ఏ చెట్టు? ముళ్ళ చెట్టు కాదు. ఏ చెట్టుది? ఈత చెట్టు. ఈత చెట్టులో ఉన్న గుణాలు ఈరోజు నేర్చుకుందాం మనం. ఇక్కడ మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఆయన, పరలోకములోనుకు ఎక్కిపోయిన వాడు కూడా మనం ఆరాధించే యేసు ప్రభుల వారు.
31వ వచనము చదవండి. యోహాను సువార్త. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి ఉన్నాడు. భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకములో నుండి వచ్చిన వాడు అందరికి పైగా నున్నవాడు. ఈయన ఎవరట? పైనుండి వచ్చిన వాడు, అందరికి పైనున్నవాడు, అందరికి పైనున్నవాడు. అందరిలో అతి శ్రేష్ఠుడా, అందరి స్తుతులకు పాత్రుడా, అందుకో మా స్తుతి మహిమా, హల్లెలూయా పాడెదము. అందరిలో అతి శ్రేష్ఠుడా, అందరి ఆంతర్యమెరిగినవాడా, అందరిలో నివసించువాడా, ఆకాశ విశాలం సృజించినావు, ఆకాశం కన్నా మహోన్నతుడవు, అందరిలో అతి శ్రేష్ఠుడా. పరలోక సంబంధి అయిన వాడు, భూ సంబంధి అయిన మనుష్యుడు ఆదామైతే, పరలోకపు సంబంధి యేసు ప్రభుల వారు. భూ సంబంధమైన వాడు భూమి మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతాడు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టక పరలోక సంబంధమైన వాటిని మనము మనస్సు పెట్టుకోవాలి. ఈ ఈత చెట్టు ఎలాంటిదట? ఈత చెట్టు ఎలాంటిదట? ఆశాపడ్డాడు గడా, ఆకాశములో నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకములో ఏదియో అక్కర్లేదు. ఆకాశములో నీవు తప్ప మాకెవరున్నారయ్యా, నీవు తప్ప మాకు ఎవ్వరు, ఏమీయూ మాకు అక్కర్లేదు అంటాడు. కారణం ఏమిటంటే ఈత చెట్టు పరలోక సంబంధి గనక ఆయన రక్తములో కడగబడిన మనమందరము కూడా పరలోక సంబంధులం. మోషే భక్తుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడు, రాజకుమారుడు అనిపించుకున్నటకు ఐగుప్తుకు ఆయన ఒప్పుకోలేదండి. దేవుని యొక్క ప్రజలతో శ్రమ, దేవుని యొక్క ప్రజలు నిందలు అవమానాలు మోయటానికి ఆయన వచ్చాడు. ఎందుకు అంటే అబ్రహాము చాలా ధనవంతుడు. ఇలాంటి వేల ఆఫ్టర్లు కట్టొచ్చు. బెంగళూరులో 24 ఆఫ్టర్ల మేఘాలను ఉంది. అంతకంటే బ్రహ్మాండమైన ఆఫ్టర్లు కట్టొచ్చు. అంత ఆస్తిపరుడైన ధనవంతుడు. కానీ గుడారములో నివసిస్తూ దేవునికి బలిపీఠములు కట్టుకొనొచ్చు ఆయన గుడారములో నివాసము చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ లోకం అశాశ్వతం. మనమందరము ఏ కొంపలో ఉన్నామంటే బాడుగ కొంపల్లోనే ఉన్నామని ఇప్పటికీ. ఈ ఇల్లు ఎవరిది? ఏదొక రోజు ఈ ఇల్లు విడిచి వెళ్ళాలి. నీవు గూడు విడిచిన పక్షిలా ఎలా ఎగురుతూ ఉంటుందో, నీవు కూడా ఈ గూటిని ఒకరోజు విడిచి వెళ్ళవలసిందే. బాడుగ కొంపల్లో ఉన్నప్పుడు ఓనరు మేకులు కొడితే ఒప్పుకుంటాడా? పక్కనే ఉన్నాడనుక కాల్ చేయి, నీ ఇష్టం వచ్చినట్టు ఇంటిని వాడితే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఖాళీ చేయి, ఇమ్మీడియట్లీగా ఖాళీ చేయనువో. ఈ ఇల్లు ఎవరిది? ఆయనది. ఈ దేహము దేవుడిచ్చిన ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తానంటున్నాడు. ఈ ఆలయాన్ని పాడు చేసేవారు ఒకరున్నారు. వారిని మనము చేయించాలి.
మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఎదగాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము ఎదగాలి, ఈత చెట్టులా మనము బ్రతకాలి, ఎదగాలి అంటే భూ సంబంధమైన వాటి యందు మనము మనస్సు పెట్టకూడదు. భూ సంబంధమైన వాటి యందు మీరు మనస్సునుంచుకోకూడదు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ రాస్తున్న మాటను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. ఇస్సాకును బట్టి విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరివట? పరవాసులం. పరవాసులం, యాత్రికులం, పరదేశులం, గుడారములో నివసించేవారిని. అబ్రహాం ఎక్కడ నివాసం చేస్తున్నారట? అబ్రహాము గుడారములో నివాసం చేస్తున్నాడు. ధనవంతుడై కూడా గుడారములో నివాసము చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే శాశ్వతమైన నిలవరమైన పట్టణాలు అక్కడున్నాయి. కానీ అశాశ్వతమైన పట్టణాల కోసం, అశాశ్వతమైన జీవితాలను మనము వీళ్ళ విచ్చలివిడిగా అశాశ్వతమైన దానికోసం మనం ప్రాకులాడుతున్నాం. శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఆ గుడారములలో, అంటే ఈ భూ సంబంధమైన గుడారములలో మనస్సు పెట్టకుండా ఆయన పరలోక సంబంధి గనుక పరలోకములో ఉన్న ఆ యొక్క నివాసముల కొరకు మనము ఎదురు చూడాలి. అందుకే అంటాడు, నిలవరమైన పట్టణములు మనకిక్కడ లేవు, ఉండబోచున్న పట్టణం కోసం మనం ఎదురు చూడాలి. ఉండబోచున్న పట్టణము కోసం ప్రియులారా, పరలోక రాజ్యం, ఆ రాజ్యములో శాశ్వత కాలం ఉండటానికి ఈత చెట్టు పైకి ఎలాగూ ఎదుగుతూ ఉంటుందో, ఈత చెట్టు ఎలా ఎదుగుదల ఉందో, విశ్వాసులుగా పిలువపడుచున్న మనము శిష్యులుగా మారాలి అంటే ఈత చెట్టులా బ్రతకాలి. ఈత చెట్టు పరలోక సంబంధి. ఈత చెట్టు పరలోక సంబంధి. అబ్రహాము పరలోక సంబంధి. గుడారములో నివాసము చేస్తూ ధనవంతుడై కూడా ఒక బిల్డింగ్ కట్టించుకోలేకపోయాడు. ఎందుకయ్యా? అంత ధనవంతుడివి కదా, ఒక 4 అంతస్తుల భవనం కట్టించుకోవచ్చు కదా అంటే, ఇది అశాశ్వతమైన జీవితం. యాత్రికులను, పరదేశులమై ఉన్నాము. మేము పరదేశులము గనక జీవించినంత కాలము గుడారములో నివాసము చేసి దేవుని ఆరాధించటానికి, దేవునికి ఎలాంటి బలిపీఠలు కట్టాలో అలాంటి బలిపీఠలు కట్టాలని నిర్ణయించుకొని గుడారములో నివాసము చేస్తూ బ్రతికాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అందుకే నిలవరమైన పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడు. పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఈరోజు ఎంతో లోతుగా తవ్వి పునాదులు వేస్తున్నాం, కానీ ఆ పునాదుల్లో భూకంపాలు వస్తే కంపించిపోతూ ఉన్నాయి. వర్షాలు వస్తే, వానలు వస్తే, అన్నీ ప్రియులారా, ఎంత లేటెస్ట్ టెక్నాలజీతో మనం భవనాలు కట్టినా కానీ పెకిలింపబడుతున్నాయి. అబ్రహాం అనుకున్నాడు, ప్రభువా, ఎంత లోతు పునాదిలో నేను బిల్డింగ్ కట్టినా కానీ అవే కంపించిపోతాయి. నిలబరమైన పట్టణం అక్కడ ఉంది, కానీ ఆ పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో ఏం రాయబడిందో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుని కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకములో ఉందండి, ఈ లోకములో కాదు. ఈ లోకములో ఆధార్ కార్డు లేకపోతే, పాన్ కార్డు లేకపోతే, రేషన్ కార్డు లేకపోతే విలువ ఉండదు. భారతదేశంలో ఊరికి మనుష్యుడిగా ఉంటావు, కానీ నీకు సభ్యత్వం ఉండదు. మనమందరం ఎవరిమంటే పరలోక సంబంధులము గనక అక్కడ పౌరసత్వం కలిగి బ్రతకాలి. అక్కడ పౌరసత్వం కలగాలి అంటే
యేసుక్రీస్తుని విశ్వసించి నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షణ పొందుతాడు. ఈ లోకంలో బ్రతకాలంటే ఆధారం ఉండాలంటే ఆధార్ కార్డు ఎలాగో క్రీస్తులో నీవు ఆయన జీవగ్రంథములో లిఖింపబడాలి అంటే బాప్తిస్మం అనేది తప్పక నువ్వు తీసుకోవాలి. గుడారములో నివాసము చేస్తూ దేవుని కోసం బలిపీఠములు కట్టేవాడాయన. మొదటి మాట, ఈత చెట్టు ఎవరి సంబంధట? పరలోక సంబంధి. రెండవ మాట, ఈత చెట్టు తల్లి వేరుతో కలిసి పిల్ల వేర్లు కూడా బలంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈత చెట్టు ఒకసారి ఈత చెట్టును చూడండి మీరు. ఒకసారి ఆ వేరు దగ్గరికి ఆ పాదు దగ్గరికి వెళ్ళి చూడండి, బలంగా ఉంటుంది. తల్లి వేరు ఎంత బలంగా ఉంటుందో పిల్ల వేర్లు కూడా తన్నుకొని ఆ యొక్క పెద్ద వేరును తల్లి వేరును ఆనుకొని బలంగా ఉంటాయి అవి. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఈత చెట్టు ఒక తల్లి ఆ బిడ్డలు, ఆ గర్భవాసాన పుట్టిన బిడ్డలు కూడా తల్లికి ఆదరణగా, తండ్రికి ఆదరణగా వారు ఆ తల్లి ఏరుకు ఆనుకుని బ్రతుకుతూ ఉంటారు. వరదలు వచ్చినా, వానలు వచ్చినా, భూకంపాలు వచ్చినా పెకిలింపబడదు. ఎందుకో తెలుసా? పిల్లలు ఆ తల్లి వేరుకు అండగా ఉన్నారు, ఆధారంగా ఉన్నారు. మన దేశం ఎందుకు అప్పుల పాలైపోతుంది? రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైపోతుంది? మన కుటుంబాలు ఆర్థికంగా ఎందుకు పాడైపోతున్నాయి? మన ఆర్థిక వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నమైపోతుందంటే తల్లి తండ్రి కష్టపడితే పిల్లలు కష్టపడరు. వాడికి 20-30 సంవత్సరములు ఇచ్చినా కానీ అమ్మా నాన్న దగ్గర చేయి చాపడమే. ఎలాంటి ఆర్థికంగా మన కుటుంబాలు ఎలా బాగుపడతాయి? ఆర్థికంగా ఎలాగూ మన కుటుంబాలు విస్తరిస్తాయి? మన దేశం చేయి చాపుతుంది, మన రాష్ట్రాలు చేయి చాపుతున్నాయి. దేనికోసం? అప్పుల కోసం. ప్రతి కుటుంబం కూడా ఉదయాన్నే లేస్తే అప్పుల కోసం చేయి చాపుతూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? కలిసి పని చేయడం లేదు, కలిసి ఆర్థిక వ్యవస్థను రూపుదిద్దుకోవడం లేదు, కలిసి పని చేయకపోవడం వలన తల్లి ఏరు కష్టపడుతుంది కానీ పిల్ల ఏర్లు కష్టపడడం లేదు. ఈ ఈత చెట్టును మనం చూసి నేర్చుకోవాల్సింది, అమ్మా వాక్యం వినండి, ఈత చెట్టును చూసి మనము నేర్చుకోవలసింది ఆ వేరు ఎంత బలంగా ఉన్నాయో ఆ పిల్ల వేర్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. అమ్మా నువ్వు పడిపోతే నేనున్నాను తల్లి. నువ్వు వరదలకు పడిపోవు, భూకంపానికి పడిపోవు. భూకంపములు వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా పెకిలింపబడలేవు. 20 సంవత్సరం నన్ను పోషి నాకు విద్యను అభ్యసింపచేసి అమ్మా కష్టపడి నన్ను సాకావు, నన్ను పోషించావు తల్లి, నేను నీ రుణము తీర్చుకుంటానని తల్లిదండ్రులకు అండగా వలసిన బిడ్డలు ఎప్పుడు తల్లిదండ్రులకు చేయి చాపుతూనే ఉంటారు. నీ వయసు ఎంత కష్టపడే గుణం ఉండాలి. ఎందుకు మన భారతదేశంలో మన రాష్ట్రాలు ఇంత ఆర్థికంగా వ్యవస్థలో చిన్నాభిన్నమైపోయాయి అని అంటే కష్టపడడం. ఒక్కడు కష్టపడితే 5 మంది తినడం, ఒక్కడు కష్టపడితే 10 మంది తినడం. మన భారతదేశం యొక్క లక్ష్యం ఏంటో తెలుసా ప్రియులారా? మన భారతదేశ వ్యవస్థ ఎందుకు కుప్పకూలిపోయిందో తెలుసా? అలాగే పాశ్చాత్య దేశాలు చూడండి, జర్మనీ, జపాన్, అమెరికా ఇలాంటి దేశాలు ఎందుకు ఆర్థికంగా బలంగా ఉన్నాయి అంటే 17 సంవత్సరాలు వస్తే తల్లిదండ్రుల మీద ఎవరు కూడా ఆధారపడరు. తల్లిదండ్రుల మీద ఎవరు కూడా ఆధారపడరు. చిన్న పనైనా చేసి ఆర్థికంగా వారు తల్లిదండ్రులకు ఆధారపడతారు. మనమేంటి? ఉడక మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును అన్నట్లుగా తినడం, పండుకోవడం.
ఎలాంటి కుటుంబ వ్యవస్థ బాగుపడుతూ ఉంది? ఇలాంటి కుటుంబ వ్యవస్థ ఆర్థికంగా ఎందుకు చిరిగిపోకూడదు? కారణం ఏమిటంటే, తల్లి ఏరు బలంగా ఉన్నప్పుడు పిల్ల ఏర్లు కూడా తల్లిదండ్రులకు సపోర్టుగా ఉండాలి. అప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి. సంఘ కాపరి ఒక్కడే కాదు బాధ్యత, సంఘములో ఉన్న విశ్వాసులు కూడా. తల్లి ఏరు సంఘ కాపరి అయితే పిల్ల ఏర్లు విశ్వాసులనే శిష్యులనే వారు ఆ యొక్క చెట్టుకు వేరుకు ఆనుకొని బ్రతకాలి. కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ విస్తరించిపోవట్లేదు. కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. వేరును ఆనుకొని ఉంటే ఆ చెట్టు ఎదుగుతుంది. వేరును ఆనుకొని ఉంటే ప్రతి దేశము ఆర్థికంగా విస్తరించిపోతుంది. వేరును బలంగా ఆనుకొని ఉంటే పిల్ల వేర్లు ఆర్థికంగా. ఎందుకు 5 సంవత్సరాలకు వస్తే మనం చేయి జాపుతాం? దేనికి? ఓటుకు 2000, ఓటుకు 1000 రూపాయలు తీసుకుంటాం. ఒక 2 లక్షల మందికి వారు పంచాలంటే ఒక 50 కోట్లు అప్పు చేయాలి. 50 కోట్ల అప్పు చేయాల్సింది. ఇప్పుడు అతను విన్ అయిన తర్వాత, అతడు గెలుపొందిన తర్వాత ఆ 50 కోట్లు సంపాదించుకోవాలన్నా వద్దా? తప్పు చేసింది ఎవరు? సమాజం. మనము అని అడగబట్టే 2000 రూపాయలు ఓటిచ్చుకుంటూ ఉన్నాడు, డబ్బులు ఇచ్చుకుంటూ ఉన్నాడు. అతడు 50 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 50 కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో వాడు ఇసుక భూదందాలు చేశాడు, భూమి భూదందాలు చేశాడు అంటే ఎందుకు చేయడు? ఎట్లొస్తాయి? చెట్టుకు కాస్తాయా? ఎలా వస్తాయి డబ్బు అతనికి? 2000 రూపాయలు జోబులేసుకుంటాం, ఓటేస్తాం. ఎవరు తప్పిది? సమాజం తప్పు. సమాజము చేసే తప్పు. ఆ 50 కోట్లు సరిదిద్దుకోవాలంటే ఆయన కూడా తప్పు చేయాలి. ఈరోజు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. అంటే పిల్లలు తల్లి వేరును ఆనుకొని ఆధారంగా బ్రతుకుతే తల్లి ఏరు సంతోషపడుతూ ఉంటుంది. అప్పులు కూడా తగ్గుతాయి, ఆర్థికంగా కుటుంబాలు బలపడతాయి. దేశాలు, రాష్ట్రాలు, సమాజములు, కుటుంబాలు బలపడాలి అంటే తల్లి వేరుకు పిల్ల వేర్లు ఆధారంగా బ్రతకాలి. ఈత చెట్టు అటువంటిది కాదండి. ఈత చెట్టు తల్లి వేరుకు పిల్ల వేర్లు. మేమున్నాం తండ్రి, మేమున్నాం. నీవెప్పుడు పడిపో, వరదలు వచ్చినా, వానొచ్చినా, భూకంపాలు వచ్చినా, అయ్యా నీతో మేము అంటి పెట్టుకొని ఉన్నాం. వృద్ధాప్యమయ్యి వచ్చేసరికి 60 ఏండ్లు వస్తే వృద్ధాప్యములో ఉన్న వారిని ఆ యొక్క వృద్ధాశ్రమంలోనికి 1000, 2000 ఆ వృద్ధాశ్రమంలో వారికి ఇచ్చి మా తల్లిని మా తండ్రిని పోషించమని చెప్పిస్తున్నారు తల్లిదండ్రులకు. వృద్ధాప్యం అయిపోసరికి ఒక తల్లి 5 మందిని 6 మందినైనా పోషించగలదు. కానీ ఆ తల్లి గర్భములో పుట్టిన 5 మంది 6 మంది ఒక తల్లిని ఒక తండ్రిని పోషించలేరు. ఈత చెట్టులో ఉన్న గుణమేంటో తెలుసా? ఈత ఏరుకు ఉన్న పిల్లల యొక్క పరిస్థితి, పిల్లల వేర్లేంటో తెలుసా? బలంగా ఉంటాయి. ఆ తల్లికి కష్టం వచ్చిన, బాధ వచ్చిన, నీ తల్లికి కనీసం అనారోగ్యత వస్తే హాస్పిటల్లో బిల్లు కట్టడానికి నీకు దగ్గర ఒక పైస ఉండదు. ఎందుకు? తినడం, పండుకోవడం, తల్లి మీని తండ్రి మీని ఆధారపడడం. ఈత చెట్టు అలాంటిది కాదు. పిల్లలు కష్టపడతాయి, తల్లి వేరును ఆనుకొని ఉంటాయి. అమ్మా నీకు నేను అండగా ఉన్నాను, నీకు నేను అండగా ఉన్నాను. ఈ వాక్యము మన జీవితాలకు కనువిప్పు కలగాలండి. ఎందుకు మన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి? ఎందుకు బలపడడం లేదు అంటే
తిండి, మత్తు, ఐహిక విచారం. తిండి ఏది కావాలన్నా తింటాం. తిండి తింటే ఏమైతే మత్తు, తాగినా మత్తే, తిన్నా మత్తే. ఈ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉంటాయి, చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. ఆదిమ కాలములో ఆదాముకు తోడుగా సాటి అయిన సహాయం చేసింది. ఎందుకు సాటి అయిన సహాయం చేసింది? ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తడానికి, ఒకరు పడిపోతే ఉభయుల కష్టము చేత మీ కుటుంబాలకు మేలు కలుగుతుంది అని. ఉభయుల కష్టము చేత మేలు కలుగుతూ ఉంటుంది. ఏరా, నీకు 10 లక్షలు కట్నం తీసుకున్నావా? సాకు. కుర్చీ మీద కాలు వేసుకుంటారు. కుటుంబ బాధ్యత తెలియదు, కుటుంబ భారము తెలియదు. నీవే తెచ్చిపెట్టు అని కూర్చుంటుంటారు. ఆర్థికంగా చిన్నాభిన్నమైపోవడానికి మన కుటుంబాలు కారణమేంటో తెలుసా? ప్రియులారా, తల్లి వేరుకు పిల్ల వేర్లు ఆనుకొని బ్రతకట్లా, ఆనుకొని బ్రతుకుతున్నాయి. అలా అని కాదు, అంటే తల్లిదండ్రులు తెచ్చిపెడితే మేము తిని పడుకుంటామని. బాధ్యత లేని వేర్లివి, బాధ్యత లేని బరువు, బాధ్యత లేని వేర్లివి. ఆదాముకు సాటి అయిన సహాయం ఎందుకు ఇచ్చారో తెలుసా? ఆయన పనిలో నీవు సహకారిగా ఉండాలని. ఆయన పనిలో సహకారిగా నీవు ఉండాలమ్మా. భర్త అన్నాడట, ఏమే పాల బిల్లు కట్టాలి, పేపర్ బిల్లు కట్టాలి, నెల వచ్చేసింది, ఇంటి బాడ కట్టాలి. కట్టు. ఎవరి కోసం కడతావు? తాళి కట్టావు కదా, నాకు బాధ్యత ఉండదు. తాళి కట్టించుకున్నంత వరకే నా బాధ్యత. తాళి కట్టినోనికి నువ్వు కరెంటు బిల్లు కట్టాలి, పేపర్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి. అంటే ఆయనలో భాగము కాదా నీవు? ఆయనలో ఏక శరీరము కాదా నీవు? నీకు బాధ్యత లేదా? భిన్నమైన వారిని ఏకత్వము చేసినాడు నా దేవుడు. నరుడు మట్టిలో నుండి దేవుడు చేస్తే ఆ నరుని యొక్క ప్రక్కటెముకలో నుంచి ఆ ఉమ్మను చేశాడు. భిన్నమా కాదా? భిన్నత్వములో ఏకత్వం. మట్టి ఎముక. దేవుడు రెండింటిని కలిపాడా లేదా? మట్టిని కలిపాడు, ఎముకను. మట్టి అంటే ఎవరు? పురుషులండి. ఎముక స్త్రీలు. అందుకే స్త్రీ మాతృమూర్తులకు సహనం ఎక్కువ. ఒకసారి మా ఆడబిడ్డలను చూస్తుంటాం, పిల్లలు ఏడుస్తుంటారు, పరిగెత్తుకుని వచ్చి పిల్లల్ని ఎత్తుకుంటారు. పాత్రలు తోమాలా, పురుషులకు అన్నం వడ్డించాలా, ఆ ఇస్తర్లు తీయాలా, ఊడువాలా, పాత్రలు తోమాలా, పని చేయాలా. ఎందుకో తెలుసా? ఎముక. అందుకే స్త్రీ జాతికి అంత సహనం. మేము ఎముకలము అని మనము గర్వము ఉండకూడదు. నేను ఎముకని కదా అని కాలి మీద కాలేసుకొని కూర్చోకూడదు. మన కుటుంబాలు బలపడాలి అంటే, మన కుటుంబాలు విస్తరించాలంటే పని చేసేవారి మీద ఉండాలి మనము. అవ్వ ఆదాముకు సహకరించింది. ఏదేను తోటలో పని ప్రారంభించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. దేవుడైన యెహోవా ఏదేను తోటలో సేద్యపరచుటకు దానిలో ఉంచిన దేనికమ్మా? పనిచేయటానికే కదా, సేద్యపరచడానికి.
సేద్యపరచటానికి దేవుడు ఏదేను తోటలో పెట్టాడు. ఈ భూమి మీద నీవు నివాసం చేస్తున్నది ఎందుకో తెలుసా? ఒకరు సంపాదిస్తే నలుగురు కూర్చోడానికి కాదు. నలుగురు సంపాదిస్తే ఆర్థికంగా మన కుటుంబాలు బలపడతాయి. నలుగురు సహాయపడితే కుటుంబాలు వ్యవస్థ బాగుపడతాయి. 10 మంది విశ్వాసులు ఆదరణగా ఉంటే సంఘాలు బలపడతాయి. సేద్యపరచుటకు ఏదేను తోటలో పెట్టాడు ఆయన ఆదామును. ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చింది. ఎందుకో తెలుసా? ఈనాడు వ్యవస్థలు మారిపోయాయి. పాశ్చాత్య దేశాలను చూసి నేర్చుకుంటున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఆయన మందు బాటలు తీసుకుని వస్తే ఈమె ఐస్ క్రీమ్ వేస్తుంది దాంట్లో, ఐస్. ఇది సాటి అయిన సహాయం అంట. సాటి అయిన సహాయం. నీ భర్త పనిలో, నీ భర్త కష్టపడి సాయంకాలం వరకు కష్టపడి ఇంటికి వస్తే కనీసం ఒక చిరునవ్వుతో ఆయనతో మాట్లాడినప్పుడు కష్టమంతా మర్చిపోతాడు ఆయన. ప్రియ దైవజనంగమా, ఈత చెట్టులో ఉన్న 2వ గుణం ఏంటో తెలుసా? పిల్ల వేర్లు తల్లి వేర్లు ఆనుకొని ఉంటాయి. కష్టం వచ్చినా మేమున్నా ధైర్యపరిచే పిల్లలు, ఓదార్చే పిల్లలు, వ్యాధిలో బాధల్లో పరామర్శించే బిడ్డలు. ఈరోజు మనము నేర్చుకోవలసింది ఈత చెట్టుని గురించి. తల్లి ఏరు ఎంత బలంగా ఉన్నదో పిల్ల ఏర్లు కూడా అంత బలంగా ఉన్నాయి. ఏ కష్టం వచ్చినా మేమున్నాం, ఏ నష్టం వచ్చినా మేమున్నాం. కానీ ఈత చెట్టు ఉన్నట్టు ప్రపంచంలో లేదండి. ఏమైపోతే మాకేమి, ఏమైపోతే మాకేమి అని కుటుంబ వ్యవస్థ కూడా ప్రియులారా పట్టించుకోవట్లేదు. జంటలు జంటలుగా ఇదైపోతూ ఉన్నాయి. నోవాహు కుటుంబం 8 మంది ఒకే మనస్తత్వం. చితిక మాను యొక్క మ్రానులను నరుకుచున్నప్పుడు తన కుమారులు సహకరించారు, కోడళ్ళు సహకరించింది, భార్య సహకరించింది. 8 మంది కలిసి ఓడను కట్టుకున్నారండి. 8 మంది కలిసి ఓడ కట్టాలంటే ఒక్కరితో సాధ్యమా? ఓడను కట్టాలంటే ఒకరితో సాధ్యమా? ఓడ కట్టాలంటే అందరూ కుటుంబంలో సహకరించాలి. ఓడ కట్టబడాలి అంటే కుటుంబం అంతా ఒకరి యొక్క తోడ్పాటు అవసరం. నోవాహు అంత పెద్ద ఓడ కట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న ఐక్యత, కలిసి పని చేయడం వలన. మా మామగారు అని కోడళ్ళు, భర్త ఓడ కడుతున్నాడని భార్య, నా తండ్రి ఓడ కడుతున్నాడని పిల్లలు ఒకరికొకరు సహాయకరంగా ఉన్నారు. ఈరోజు కుటుంబాలు బాగుంటే దేవుని మందిరాన్ని కూడా బాగు చేసుకుంటాం. దేవుని మందిరమును పాడు చేస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? ప్రియులారా, ఎప్పుడు తిండి కోసం, ఎప్పుడు ఐహిక విచారం కోసం, లోకం కోసం ప్రాకులాడుతూ ఉన్నాం. పనిలో పాలిభాగస్తులుగా నీవు లేవు. నేను నా ఇష్టం అన్నట్లుగా ఉంది. ఎందుకు నోవాహు కుటుంబాన్ని సాదృశ్యంగా మనము తీసుకోకూడదు? వారు కలిసి పని చేశారు. మనం ఎందుకు కలిసి పని చేయకూడదు? అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం.
వృత్తికి డేరాలు కుట్టువారు అదే వృత్తి గల వారు గనుక వారితో కాపురం ఉండెనో. ఏమ్మా, వారు ఏం చేశారట? కలిసి పని చేయాలి. నోవహు కుటుంబము కలిసి పని చేశారు. ఏ పని? ఓడ కట్టుకొనుటకు. దైవ సేవకుడిగా నాకు చేయాలనుకున్నప్పుడు నా భార్య నాకు సహకరించాలా? నా భార్యకు నాకు ఎవరు సహకరించాలి? పిల్లలు సహకరించాలి. ఎందుకంటే ఈ ఓడ చిరకాలం ఉండే ఓడ. ఏంటి ఆ ఓడ? జీవము కలిగిన దేవుని సంఘం. ఈ సంఘాన్ని ఎవరైతే బాగుపరుస్తారో మన కుటుంబాలు కూడా బాగుంటాయి. చూడండి, ఆ మందిరం ముందు పిచ్చి చెట్లు, జీవితములో సంఘాలను, దేవుని యొక్క ఆలయాలను ఎవరైతే బాగు చేస్తారో మన కుటుంబాలు బాగుపడతాయి. ఇది ఎవరి మందిరం? నాది కాదు, నా ఇబ్బంది కాదని పోయిన వారంలో మనం నేర్చుకున్నాం. దేవుని మందిరం అండి అది. సురేష్ అన్న మందిరంలే, నాకేంటి? ఏ చెట్లు మొలిస్తే, ఏ గడ్డి మొలిస్తే, ఏ పాములు వస్తే మాకేమో ఆదివారం ఒకసారి వెళ్తాం. నా కుటుంబానికి కూడా చెప్తున్నాను, అందరూ కలిసి పనిచేస్తే ఆర్థికంగా మన కుటుంబాలు బాగుపడతాయి. అందరూ సంఘములో కలిసి పనిచేస్తే సంఘాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అపొస్తలుడైన పౌలు గారితో అకుల, ప్రిస్కిల్ల కలిసి పని చేయడం వలన వారి సేవ విస్తరించింది. ఈరోజు మన కుటుంబాలు ఎందుకు ఆర్థికంగా బలంగా విస్తరించడము లేదు అంటే కూటి కోసం, కడుపు కోసం, కూటి కోసం అదే పరుగు. అందుకే నేడారొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి సంపాదించుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. శాశ్వతమైన పునాదులు కలిగిన పట్టణము కోసం అబ్రహాము ఎలాగూ ఎదురు చూశాడో, నీవు పునాదులు కలిగిన పట్టణము కోసం ఎదురు చూడడము లేదు. అశాశ్వతమైన ఈ గుడారాలను కట్టుకొనుచు, ఈ గుడారంలో నివాసము చేస్తూ తినుము, త్రాగుము, సంతోషించమని నా ప్రాణానికి చెప్పుకుంటున్నావు, కానీ దేవుని యొక్క మందిరం మీద ఆసక్తి లేదు నీకు. పాడు ఏంటి మందిరం ఇలాగుంది అంటావు. ఏమి ఒక చేయకూడదా? ఎవరిది మందిరం? ఎవరిది మందిరం? క్రీస్తునందు ప్రియ దైవ జనమా, దేవుని మందిరం బాగుంటే నీ కుటుంబాలు బాగుంటాయి. నీ కుటుంబాలు ఎప్పుడైతే బాగుంటాయో సమాజం బాగుంటుంది. ఎందుకో తెలుసా? తల్లి వేరుకు ఆనుకొని ఉన్న పిల్లలు ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటారో ఆ కుటుంబము చిన్నాభిన్నం కాకూడదు, ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఒక్కరు పనిచేసి 5 మంది తింటే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. 5గురు ఒకరితో కలిసి పని చేస్తే ఆ కుటుంబము ఆర్థికంగా బలపడుతుంది. ఒక్కరు సేవ చేస్తే కాదండి, సంఘ కాపరికి సహకరించే విశ్వాసులు ఎప్పుడైతే బలంగా పనిచేస్తారో సంఘము విస్తరిస్తుంది, నూతన ఆత్మలు రాబడతాయి. మనకు రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు. ఎందుకో తెలుసా? ఒక కులానికో ఒక పేరుకో ఆ మందిరాలను కట్టేస్తున్నాం గనుక. ఇది జీవము కలిగిన దేవుని మందిరము కాదని నీ దృష్టిలో నీవు ఆలోచిస్తున్నావు గనుక దేవుని ఆలయములు పని చేయటము లేదు. నీవు అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? వారు కలిసి పని చేయుచుండిరి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం.
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధముఖముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. చప్పట్లు కొట్టి దేవుని మేము పరుస్తాము. బద్ధకముగా పని చేసేవాడు ఏమవుతాడు? ప్రియులారా, బద్ధకముగా లేయకూడదు. బద్ధకము పోవాలంటే వెంటనే నీవు మంచము దిగుతూనే మోకరిల్లాలి. మంచము దిగుతూనే యేసయ్య ముఖాన్ని మనం చూడాలి. మంచము దిగుతూనే ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రియ దైవ జనగమా, ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలు ఎలాగో ఆదరగా ఉన్నారో, తల్లిదండ్రులకు ఆ గర్భవాసన పుట్టిన పిల్లలు ఎలా బలంగా ఉన్నారో, ఒక సంఘటిక శక్తిలా ఎలాగో ఎదుగుతూ ఉన్నారో, అమ్రాము యాకోబు మోషే యొక్క తల్లిదండ్రులు బలమైన ఏర్లే, కానీ మోషే అంతకంటే బలమైన ఏరు. ఎలిజబెత్ జకర్యా గర్భవాసాన పుట్టిన యోహాను భక్తుడు అంతకంటే గొప్ప ఏరుగా ఉన్నాడు. ఆయన తల్లి వేరు కంటే పిల్లలు బలమైన వేరులా మారాలి. ఎప్పుడో తెలుసా? కుటుంబ ప్రార్థన చాలా అవసరమండి. రక్షణ గూర్చిన సునాద గీతములు మన కుటుంబములు, మన గుడారములు వినిపించాలి. బెల్ కొడితేనే పిల్లలు ఎలా స్కూలుకు బయలుదేరుతారో, సో టైం అని మనము నిర్ణయించుకొని ఆ టైం ప్రకారము మోకరిల్లి ప్రార్థన చేసే కుటుంబం ఉండాలి. అందరూ కలిసి పని చేయాలి, అందరూ కలిసి ప్రార్థించాలి, అందరూ కలిసి ఎక్కడికే తల్లిదండ్రులతో కూడా వెళ్ళాలి. ఇప్పుడుందా? మీరు వెళ్ళండి, మేముంటాం. కలిసి వెళ్ళడముల, కలిసి ప్రార్థించడముల, కలిసి భోంచేయడముల, ఇది మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితి. ఉందా లేదా? మీరు భోంచేయండి, నేను తర్వాత భోంచేస్తాను. ఈ క్రమము ఎప్పుడైతే దైవికమైన కుటుంబాల్లో మనము నేర్చుకుంటామో ఆ కుటుంబాలు బలంగా ఉంటాయి. ప్రియ దైవ జనాంగమా, కలిసి ప్రార్థించే కుటుంబాలుగా, కలిసి భోంచేసే కుటుంబాలుగా. కొన్ని కుటుంబాలు అంటాం, అదా మేము కలిసి భోంచేయలేక ఎన్నో సంవత్సరాలు అయిందన్న, ఒకరికి ఐక్యత లేదన్న. ప్రియులారా, కలిసి ప్రార్థించుదాం, కలిసి భోంచేస్తాం, కలిసి ఎక్కడికైనా వెళదాం. కుటుంబం ఐక్యతగా, దేవుని ఐక్యత కుటుంబములో ఉంటుంది. అందుకే అంటాడు, పరలోకం మీ మధ్యనే ఉంది అంటాడు. ఎక్కడుందట? పరలోకం ఎక్కడో కాదు, మీ మధ్యనే ఉంటుంది అన్నాడు యేసు ప్రభుల వారు. అందరూ కలిసి ప్రార్థిస్తే, అందరూ కలిసి కూర్చుని భోంచేస్తే, అందరూ కలిసి ఎక్కడికైనా సకుటుంబార పరివారముతో మనం ఎక్కడికైనా వెళ్తే, ప్రియులారా, అదే ఒక పరలోకం. వారి ఐక్యత ఏంటి? వారు కలిసి భోంచేస్తారు, కలిసి ప్రార్థిస్తారు, కలిసి ఎక్కడికైనా వెళ్తారు. తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు రారు. ఎందుకంటే వాడు ఒంటరిగా ఉండాలి. ఒక్కొక్కరిని కూడా వాడు ఒంటరిగా తీసుకెళ్తుంటాడు. ఎందుకంటే పాపపు ప్రపంచమైన సెల్ ఫోన్ మన జోబిలోనికి వచ్చింది. ఈ సెల్ ఫోను 1 సంవత్సరం వయసు నుంచి 100 సంవత్సరముల వృద్ధుని వరకు కూడా పతనాలు చేస్తున్నాయి. అప్పుడంటే భూషుడంటే భయము, దొంగంటే భయము, పాము అంటే భయము, పులి అంటే భయము, సింహం అంటే భయం. ఇప్పుడు ఏ భయం లేదు. కారణం ఏంటంటే సెల్ ఫోన్ ఉండగా ఎవరికి కూడా భయపడాడు వాడు. పాము వస్తున్నా పాముకు భయపడాడు, పులి వస్తున్నా వాడు భయపడాడు. చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వండి, ఇప్పుడు తల్లిదండ్రిని కూడా మర్చిపోతాడు వాడు. ప్రపంచం అనేది మన గుడారములోనికి వచ్చింది.
ఈ గుడారములోనికి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కనీసం 2 గంటలు ప్రార్థన మందిరములు కూర్చొనివ్వదది, రింగేస్తుంది. ఇన్ని ఎట్లాగైనా డిస్టర్బ్ చేయాలని. అందుకంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన. అందుకే ఈ సెల్ ఫోన్ల గురించే దేవుడు ముందే రాశాడు, పరిశుద్ధాత్మ దేవుడు. నేను లోపలికి వెళ్తున్నప్పుడు సెల్ ఫోన్ తీసుకోగా, లేకుంటే స్విచ్ ఆఫ్ చేయి, లేకుంటే సైలెంట్గా పెట్టుకో. ఇది ఒక క్రమం. రెండవ మాట, ఒకటి ఈత చెట్టుకున్న గుణమేంటి? పరలోక సంబంధి. రెండవది, తల్లి వేరు పిల్ల వేరు కలిసి పనిచేస్తాయి. తల్లి వేరు పిల్ల వేరు. ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థించడం నేర్పితే, యాకోబు, అమ్రాము వారి కుటుంబం, మోషే 3 నెలల్లో ఉన్నప్పుడే నీటిలో వదిలేసింది. కానీ దేవాది దేవుని యొక్క చేతిలో పడిన తర్వాత రాజభోగాలను కూడా ఒప్పుకోకైనా క్రీస్తు బిడ్డలతో నిందలు, ఆ బాధలు అనుభవించడం నేర్చుకుని 40 సంవత్సరములు సీనాయి అరణ్యములో మందను కాస్తూ కష్టపడి కన్నీరు కార్చి, ఈరోజు ఎందుకు మనకు కష్టాలు వస్తున్నాయంటే, నిన్ను రాటు తీయడానికి, నీవెందుకు అగ్నిలో కాలుస్తున్నావంటే ఒక మంచి సాధనముగా తయారు కావాలని. నాకెందుకు ప్రభువా ఈ బాధలు? ఇవన్నీ బాధలు కాదు, పరీక్షలు. ఈ పరీక్షలు ఎందుకు వస్తాయో తెలుసా? పరీక్షల్లో పాస్ కావటానికి నీవు ప్రయత్నించాలి. కృంగిపోకూడదు, డేస్ ఫెయిల్ కాకూడదు. 75% వస్తేనే అమ్మ ఒడి అంటున్నారు. దేవుని మందిరమునకు ఎన్నిసార్లు అటెండ్ అయ్యావు? ఎన్నిసార్లు నీవు ఎగ్గొట్టావు? 75% గవర్నమెంట్ వారు అంటున్నారు. 75% వస్తే మీకు అమ్మ ఒడి వేస్తానని. దేవుని మందిరమునకు హాజరులో నీకు ఆదివారం వస్తే హాజరులో పార్టీలో హాజరు పట్టిలో నీ యొక్క అటెండెన్స్ చూస్తామా? జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడినాయో లేదా? జీవ కవెనలలో నీవు కార్చిన కన్నీరు ఉన్నదో లేదో తెలుసా? క్రీస్తునందు ప్రియ దైవజనమా, కలిసి పని చేస్తాం. అపొస్తలుడైన పౌలు గారు, అలాగే అకుల, ప్రిస్కిల్లా కలిసి పనిచేశారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు. ఈ మాట మనకు ఎంత సాదృశ్యంగా ఉందో చూడండి. ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదట. పని లేదు, బాట లేదు, 4-5 సార్లు మెక్కి పడుకుంటాం సెల్ ఫోన్ పట్టుకొని. పని చేయనొల్లని వాడు భోజనము తినుటకు అర్హుడు కాడు. ఒక తల్లి ఏరుకు ఆధారంగా ఉండవలసిన నీవు బరువు బాధ్యతలు మరచి తిండిపోతుగా, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, పగరుబోతుగా, వదరుబోతుగా నీవు మారి బాధ్యత లేనివాడుగా ఉంటే ఏం ప్రయోజనం? అందుకే అంటాడు, ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రేమ, మన కుటుంబాల్లో ప్రేమ విస్తరించాలి అంటే బలంగా నడుము కట్టుకుని పనిచేయాలి.
సామెతల గ్రంథము 31:17. సామెతల గ్రంథము 31:17. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని, ఒక్కొక్కసారి పని చేయమంటే బలంగా పని చేస్తాం మనం. స్త్రీ గమనించాలి, నీవెవరివి? ఎముకవి. ఎముక బలంగా ఉంటుందా, మట్టి బలంగా ఉంటుందా? ఎముక బలంగా ఉంటుంది. ఒకవేళ నీ భర్త కోపగించుకొని ఏదైనా ఒక మాట అంటే, నువ్వు ఎముకవు కదా, సహించు. ఏమయ్యా కోపం వస్తుందా, ఒకసారి కొట్టయ్యా అని తలొంచు. నీ భర్త కొడతాడేమో అడుగు. అప్పుడు షారా ఏరా, షారమ్మా మీ యజమాని ఏమని పిలుస్తావమ్మా? నా యజమానుడా అంట. ఇప్పుడేంటి షారా అంటే ఏరా. ఇంకొకసారి కొట్టు చూద్దాం అంటే ఎముకని నీకు గర్వపడకూడదు. నీవు బలమైన ఎముకవు గనుక, పిల్లరా, భర్తలో నుంచి నీవు తీయబడినవు గనుక ఒక్కసారి, ఇది మట్టి కదా, ఆ మట్టికి కోపం వచ్చినప్పుడు ఎముక ఒకసారి సహించు. ఇంకొకసారి కొట్టంటే 4 దెబ్బలు తింటావంతే. అయ్యా కోపం వచ్చిందా, కొట్టయ్యా, నీ కోపం తీర్చుకొని తల ఉంచు. కొడతాడా? కొట్టాడు. అతనికి కూడా ఒక ఆత్మ ఉందండి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, నీవు పనిలో ఎంత ఓర్పుగా నీవు ఇంట్లో పని చేస్తుంటావో, నీ అత్తామామల దగ్గర, నీ భర్త దగ్గర, నీ కుటుంబములో కూడా అంత సహనము కలిగి నీవు బ్రతకాలి. స్త్రీ ఓర్పు గలదే. ఎందుకు తెలుసా? ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే 20 ఎముకలు విరిగినంత బలముగా కేకలు వేసి ఒక బిడ్డకు జన్మనిస్తావు గనక ఇదెంత నొప్పిమ్మా. ఒక మాట అంటే సహించలేవు, ఒక మాట అంటే పడలేవు. బలముగా నడుము కట్టుకుని పని చేస్తుంది తల్లి. ఒక్కొక్కసారి పని చేయమంటే ఏం చేస్తాను తెలుసా? అక్కడ పల్లెటూరులో, ఇప్పుడు మనకు పల్లెటూరులో ఈ కుండలు లేవులేండి. అప్పుడైతే అమ్మ కొంచెము ఆ పాత్ర కడుగమ్మ అంటే మా వదినలకు చెప్పేది మా అమ్మ, మాయ్ అది కడుక్కొని రా, పాత్రలు మట్టి పాత్రలు కదా అప్పుడు, కడుక్కోమంటే నన్నే కడగమంటుందని చెప్పేది. అట్టిట ఉలగబోసేది, ఆ వాకిటికి అలా కొట్టేది, పగలగొట్టేది పాత్రలు. ఏంటి బలంగా పనిచేయడమా? అది బలంగా పనిచేయడమా? ఒక ఆవిడ అంటదట, మీ ఇంటికి కోడలు రానప్పుడన్నా మీ సామాన్లు చాలా బాగున్నాయి కనుక, ఇప్పుడు మీ కోడలు వచ్చిన తర్వాత అన్ని సామాన్లన్నీ నొక్కుపోయినాయి. అంటే ఏంటి? అత్త మీది కోపము దుత్త మీద చూపించినట్టు. భర్త మీద కోపం వస్తే ప్లేట్లు ఇసిరేయడం. మొన్న మా వానికి కోపం వచ్చేసింది, సెల్ ఫోన్ పగలగొట్టింది. పగలగొట్టింది కూడా కాక మళ్ళీ కాల్తా ఇలా అంట. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మన కుటుంబాలు కలిసి పనిచేస్తే ఆర్థికంగా సంఘాలు, కుటుంబాలు, సమాజం అంతా అభివృద్ధి అయిపోతుంది. మన దేశం అప్పుల పాలైంది, మన రాష్ట్రం అప్పుల పాలైంది. ఉదయాన్నే లేస్తే చేయి చాపుతున్నాం, మన కుటుంబాలు ఉదయాన్నే లేస్తే చేయి చాపుతున్నాం. కారణం ఏంటంటే పని చేయకపోవడం వలన. పని చేస్తే, ఒకరు పని చేస్తే 5 మంది తింటున్నారు. 5 మంది పని చేస్తే కలిసి ఆర్థికంగా కుటుంబాలు బాగుంటాయి. ఒక్క సంఘ కాపరి బూర ఊదితే సరిపోదు, అక్కడ ఉన్న విశ్వాసులు కూడా సంఘ కాపరితో సహకరించి మనమందరము బూర ఊదితే సంఘాలు అభివృద్ధి పొందుతాయి. దేవుడు
క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క సువార్తను దేవుడు విస్తరించులాగున, మన కుటుంబాలు విస్తరించులాగున, మన దేశాలు మన రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి పొందాలని మనం అందరము ప్రార్థించే వారిగా ఉండాలి. ఒకటి, ఈత చెట్టుకున్న గుణమేంటి? అది పరలోకములో సంబంధి. రెండవది, అది తల్లి వేరు పిల్ల వేర్లు బలంగా ఉంటాయి, కలిసి పని చేస్తాయి. కాబట్టి వరదలు వచ్చినా, వానలు వచ్చినా, భూకంపాలు వచ్చినా ఎప్పుడు కూడా కదలదు. నీ కృప నాకుంటే చాలు, నీవు నా పక్షముననున్న మేలు, నీ కృప నాకుంటే చాలు. అగ్ని జ్వాలలు నన్ను కాల్చగలేవు, పొంగి పొరలేయలలు ముంచగలేవు. సాతాను ఎదురొడ్డి నిలిచినా, నీవు నాకుండగా గండమే లేదు, నీవు నాకుండగా గండమే లేదు. నీ కృప నాకుంటే చాలు. యేసేపు యాకోబు చేతిలో తల్లి చనిపోయినా కానీ ఆ తండ్రి చేతిలో 17 సంవత్సరములు ఆ బిడ్డకు విద్య బుద్ధులు నేర్పి మంచిగా ప్రేమగా చూసుకున్నాడు ఆ బిడ్డను. ప్రియులారా, యేసేపు తన కుటుంబం నుంచి వేరుపాడైన తర్వాత, తన అన్నలు తండ్రిని చూడకుండా ఐగుప్తునకు అమ్మివేసిన తర్వాత ఆ తండ్రిని చూడాలని, ఆ తండ్రితో మాట్లాడాలని ఎంత తప్పించిపోయాడో తెలుసా? కన్న పేగండి. పదిహేడు సంవత్సరాలు యేసేపును యాకోబు పోషిస్తే, అది 17 సంవత్సరాలు తన రుణము తీర్చుకున్నాడు యేసేపు. వృద్ధాప్యంలో ఐగుప్తునకు పిలిపించుకొని తండ్రి రుణము తీర్చుకున్నవాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మనము వృద్ధాప్యములోనికి వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులను పోషించు. అది నీ బాధ్యత, అది నీ బాధ్యత. మూడవ మాటగా, అంతరంగములో సౌందర్యం. ఈ ఈత చెట్టులో ఉన్న పైకి మాత్రము అది అసహ్యంగా కనపడుతుంది, దాని చర్మము చూస్తే అసహ్యంగా కనపడుతూ ఉంటుంది ఈత చెట్టు. ఇదేంట్రా, పొద్దున్నే లేస్తే దరిద్రం ముఖాన్ని చూసాం. హిందూ శాస్త్రాలు ఏం చెప్పాయి తెలుసా? విధవరాలు అడ్డొస్తే ఆమె ముఖం చూడకూడదంట ఉదయాన్నే, దరిద్రం అంట. రే ఆమె ముఖం చూసినవేమ్రా? మనం జీవము కలిగిన దేవుడు బైబిల్ చెప్తూ ఉంది, అందరినీ గౌరవించేవాడైనా, అమ్మా అని పిలిచేవాడైనా. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? విధవరాండ్రను సన్మానించుడి, విధవరాండ్రను సన్మానించుడి అంటుంది బైబిల్. వేరొక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి, విధవరాండ్ర ముఖము చూడకూడదు. బైబిల్ చెబుతుంది విధవరాండ్రను సన్మానించండి అని. ఉదయాన్నే లేస్తే ఆ చెట్టు ముఖము చూడాలంటే అసహ్యంగా ఉంటుంది. అది ఎత్తుగా పెరుగుతూ ఉంది కానీ దాని ముఖము చూడాలంటే అసహ్యం. దేని ముఖం? ఈత చెట్టు. దాని అలంకరణ అంత బాగుండదు, దాని అలంకరణ అంత బాగుండదు. కారణం ఏమిటి అంటే
అది ఎక్కువ పైకి సౌందర్యము కలిగినది అది కాదు. భౌతికమైన సౌందర్యము కలది కాదు ఆ ఈత చెట్టు. కానీ దీనిలో ఉన్న సౌందర్యం ఏమిటో తెలుసా? ఆత్మలో ఉన్న సౌందర్యం. బాహ్యమైన సౌందర్యము లేదు, కానీ అంతరంగములో సౌందర్యం ఎక్కువ ఈ చెట్టుకి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. 2వ కొరింథీ 16వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము ఆనందపడుచుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉన్నాడు. బాహ్య పురుషుడు ఆనందపరుచుతున్నాం. ఇప్పుడు అంతరంగ పురుషుని చంపేస్తూ ఉన్నాం. బాహ్యంగా అందుకే అంటాం పైకి పటారం లోగలొటారం అంటాం. పైకి మాత్రం పటారంగా కనపడతాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు అంటాం, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు. మనము కూడా దినదినము నూతన పరిచయ బిడ్డలుగా మనం బ్రతకాలి. బాహ్య పురుషుడు అంటే శారీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. ఆత్మ కార్యాలు చేసేవారిగా మనం ఉండాలి. ఈ ఈత చెట్టు పైకి మాత్రము దీని సౌందర్యము అంత మధురంగా ఉండదు. ఒక విధవరాలిని చూసినట్టే చూస్తాం. పొద్దున్న ఈ ముఖం చూసాం, దరిద్ర ముఖం అంట. కానీ ఆ ఈత చెట్టు బాహ్య స్వరూపము బాగలేకపోయినా కానీ ఆంతర్య పురుషుడు అది ఎండిపోయినా తుప్పు పట్టిన ప్రియులారా, ఆ యొక్క ఈత చెట్టును కొయ్యండి, అది ఎండిపోయినా కానీ దానిలో నుంచి గంజి మధురముగా ఉంటుంది. ఏ చెట్టులో దొరకని మధురము దానిలో దొరుకుతూ ఉంటుంది. పైన మాత్రం దాని ముఖం చూస్తే అసహ్యంగా ఉంటుంది, కానీ దాని ఆంతర్య సౌందర్యము మధురంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. జడలు అనుకుంటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారమును మీరు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారముగా ధరించుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నిన్ను చూస్తే జాలి కలగాలి, మృదువుగా మాట్లాడగలగాలి. సాధువు మంచితనం జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు. ఇవన్నీ ఏం చేస్తుందట ప్రియులారా? నీ బాహ్యాన్ని బయలుపరుస్తుందేమో, నీ సౌందర్యము లోకానికి ఆకర్షణగా ఉంటుందేమో, కానీ నీ ఆంతర్యములో ఉన్న పురుషుడు ఆనందపడడు. బాహ్య పురుషుణ్ణి ఎప్పుడైతే నీవు అలంకరించుకుంటావో, ఆంతర్యములో ఉన్న పురుషుడు బాధపడుతూ ఉంటాడు. నీ బాహ్య శరీరము ఎప్పుడైతే కృషిస్తూ ఉందో ప్రియులారా, ఆంతర్య పురుషుడు ఆనందపడుతూ ఉంటాడు. అందుకే ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ విరోధముగా పనిచేస్తూ ఉంటుంది. ఆత్మకార్యాలు చేస్తాం. ప్రియ దైవ జనాంగమ, అంతరంగ స్వభావము ఈత చెట్టులో ఉంది. ఎలాంటి మధురం ఉంది దాంట్లో?
ఆ మ్రాను ఎండిన, ఆ మ్రాను కుళ్ళిన, ఆ మ్రాను నరకబడినా కానీ ఆ ఈత చెట్టును కోస్తే దానిలో నుంచి మకరందం గంజి వస్తుంది. అది మధురంగా ఉంటుంది. ఆంతర్యములో ఉన్న ఆ యొక్క మధురాన్ని మనము సేవించినప్పుడు మధురంగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అందుకే జడలల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు అక్షయ అలంకారమును కాక మనము మృదువుగా సాధువుగా మనమున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా, ఈత చెట్టులో ఉన్న మాధుర్యాన్ని మనం పొందుకున్నప్పుడు ప్రియులారా, దరిద్రుడైన లాజరు కురుపులతో నింపబడ్డాడు. దరిద్రుడు అని పేరు పెట్టబడ్డాడు. ఆహారము తినడానికి ఆహారము లేదు. ధనవంతుని వాకిట నిలవబడి ఉన్నాడు. అందుకే యాకోబు పత్రిక 2:5 అంటాడు కదా, విశ్వాసమున దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తాడు నా దేవుడు. విశ్వాసము, నీకు ధనము లేకపోయినా, నీకు అందము లేకపోయినా, నీకు సౌందర్యము లేకపోయినా, నీకు హోదా లేకపోయినా, నీ జాతిని తక్కువ చేసి మాట్లాడినా, ఈరోజు నేను ఆంతర్య పురుషుణ్ణి ఆనందపరిచే బిడ్డలుగా మనం బ్రతకాలి. మన సౌందర్యాన్ని, ఆంతర్యములో ఉన్న సౌందర్యాన్ని మనము ఏం చేయాలా? మెరుగుపరుచుకోవాలి. భౌతికమైన సౌందర్యము కాదండి, ఆంతర్యములో సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నది బైబిల్ అంటే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. మీరేమి చేయుదురు? రక్తవర్ణ వస్త్రములను సువర్ణ భూషణమును ధరించుకొని నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే, నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమో, నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము త్రియచూచుచున్నారు. ఈ మాటలు అర్థమైందా మీకు? దోచుకొనబడిన దానా, నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే, నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే, నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయచూచుచున్నారు. ఒంటరిగా వెళ్తూ ఉంటాం అన్ని అలంకరించుకొని. దొంగోని కళ్ళు ఎవరి మీద ఉంటాయండి? ఎవరి మీద ఉంటాయి? ఇరుగు పక్కన చూస్తుంటాడు వాడు, నిన్నే చూస్తుంటాడు. నీ అందం కాదు, నువ్వు అలంకరించుకున్న దానికి. ఇంకా మితిమీరింది, ఇంకా వానికి ఆక్రోషం, అసూయ వస్తే ఏదైనా హత్య చేయాలంటే నీ చెవులే కోసుకొని పోతాడు, నీ గొంతే కోసుకొని పోతాడు. మన ఒక తెలంగాణలో వాడు వచ్చి ఒక కత్తి పట్టుకొని వచ్చాడు. సిఐ ముందు ఆ కత్తి తీసిరేసాడు. ఏంట్రా కత్తి తెచ్చావంటే, మా పెద్దమ్మని లేపేశాను సార్, తల తీసేశాను. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు వాడు, తల తీసేశాను. ఏమ్రా నిజంగా తల తీసేసావా? తీసేశాను. ఎవర్రా ఆమె? మా పెద్దమ్మే. ప్రియ దైవ జనాంగమా, రక్తవర్ణ వస్త్రములతో మనము అలంకారణ, వెలుపటి అలంకారణం ఎక్కువ అలంకరించుకునుట చేత మన ప్రాణాలకు రక్షణ ఉండదనే బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏమి అది అలంకరించుకోకూడదా, ఇలా చేయకూడదా, దేవుని నమ్ముకుంటే మేము అవి పెట్టుకోకూడదా, ఇవి పెట్టుకోకూడదా అని దేవుని బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ ఉంటాం. నీ సేఫ్టీ కోసమే, నీ మంచి కోసమే బైబిల్ చెప్తూ ఉంది. నువ్వు కూర్చున్నావంటే, నువ్వు నడుస్తున్నావంటే నిన్నే గమనిస్తూ ఉంటాడు, నీ అలంకరణే చూస్తూ ఉంటాడు. ఆ పాపాన్ని పురుకొల్పేది ఎవరు? మనమే.
ఎముకనని గర్వపడక, ఎముకనని గర్వపడక నీ ఆంతర్య సౌందర్యాన్ని మెరుగుపరుచుకొని బాహ్య సౌందర్యాన్ని తక్కువ చేసుకుంటే ఎంత మేలు. నీ ప్రాణాన్ని కూడా నీవు రక్షించుకుంటావంటుంది బైబిల్. ఇక్కడేమంటుంది? నిన్ను నీవు అలంకరించుకునుట వ్యర్థమే, నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణమును తీయజూచున్నారు. భేదాలు లేవు, తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, ఆస్తులు గొడవలు. భూమి తన చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు ప్రతి వాడు కూడా రూపాయి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. డబ్బు తొడగొడుతుంది, పడగొడుతుంది, విడగొడుతుంది, తెగగొడుతుంది, నలగగొడుతుంది, తెంచేస్తుంది బాంధవ్యాలను. వాడు ఎంత ఈజీగా చెప్తున్నాడు తెలుసా? వేసేసాను, రక్తమంతా చేతులకు కారిపోతుంది వాడికి. కత్తి అక్కడ ఆయన పాదాల దగ్గర పెట్టి, ఏంట్రా మా పెద్దమ్మని లేపేసాను సార్. ఏమరా పొడి చేసావా? లేదు సార్, తల తీసేశాను. ఎంత ఈజీగా చంపేస్తున్నారు. అలంకరణ. నిన్ను చూస్తే దేవదూతల్లా నువ్వు నడుస్తూ ఉంటే, దేవదూతల్లా నీ మాటలు మృదువుగా మాట్లాడట్లో నీ సాధువైనంత గుణమో నీలో కనపడినప్పుడు, ప్రియులారా, ఎవరిని సంబోధించిన, ఎవరితో మాట్లాడినా మంచి భావంతో నీవు మాట్లాడినప్పుడు నిన్ను గౌరవిస్తారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఎందుకంటారు ఈ సామెత తెలుసా? ఏ కొలతతో నీవు కొలుస్తావో అదే కొలతతో నీవు కొలుస్తావు. అంటే ఏంటి? నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. నీవెలా మాట్లాడతావో ఎదుటివారికి యొక్క మాటలు కూడా అలాగే వస్తాయి. ఒక్కసారి జోక్ చేసి మాట్లాడావనుకో, టూ మచ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ అంటారు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఒకడు మూఢుడై మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. సాత్వికమైన మనస్సు జీవవృక్షము, దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలిగించేసి జీవ మరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలమును తిందురు. నరకానికి వెళ్ళాలన్న నాలుకే, మరణానికి వెళ్ళాలన్న, జీవానికి వెళ్ళాలన్న నాలుకే. నీ నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమలలో తన ప్రాణమును కాపాడుకొనును అంటాడు. మృదువుగా మాట్లాడడం నేర్చుకో, సాధువుగా బ్రతకడానికి నేర్చుకో. ప్రియులారా, మనము వెలపటి అలంకారము కాక ఆంతర్య స్వభావము కలిగి ఆంతర్య ఆ యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుచుకొనొచ్చు మనం ముందుకు సాగుదాం. ఎస్తేర్ ఎలాంటిదో తెలుసా? ఆమెకు ఆంతర్య స్వభావం ఎక్కువ. ఆమెను అందరి కన్యకలను అందరినీ అలంకరించుకొని రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరిని ప్రేమించాడైనా? ఎస్తేరును. ఆయన దృష్టికి దయ పొందింది గనుక సుబుద్ధి దయను సంపాదించును. రాజు యొక్క కన్నులు ఆమె మీద ఉన్నాయి. ఆమె ఎవరి ఆ అలంకరణ వద్దని చెప్పింది. ఆమె నాకు బాహ్య అలంకరణ వద్దు అని చెప్పింది. కారణం ఏంటంటే కావలసినంత అలంకరణ ఆమెకు ఉంది. ఏంటి? ఆత్మీయ అలంకారం. రాజు కూడా ఆమె శరీరాన్ని, ఆమె భౌతికమైన అలంకరణాన్ని చూడలేదు, కానీ ఆమె ఆంతర్య అలంకరణను చూసి రాజు ఆమెను వివాహము చేసుకున్నాడు. ఈరోజు నిన్ను వివాహము చేసుకోవాలంటే నీవు కూడా నీ ఆత్మీయ సౌందర్యాన్ని మెరుగుపరుచుకో. మూడవ మాటగా అంతరంగ సౌందర్యం ఎక్కువ ఆమెకు. దేనికి? ఏ చెట్టుకు? ఈత చెట్టుకు. పైన మాత్రం స్వభావము. ఆమె అంత అందగత్తె కాదు, మన భాషలో చెప్పాలంటే ఆమె అంత అందగత్తె కాదు, కానీ నేను నల్లని దానను అయినా నేను సౌందర్యవంతురాలను ఉంటుంది. అలాగే
ఆమె కలర్ నచ్చకపోయినా, ఆమె అవయవాలు సరిగా లేకపోయినా, కానీ ఈమె మాత్రం పరిచర్యలో, ప్రార్థించుటలో, విశ్వాసంలో ఆంతర్య స్వభావమును అలంకరించుకొని ముందుకు వెళ్ళేది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ మాటగా, ప్రియులారా, సంరక్షణకు గుర్తుగా ఈత చెట్టు ఉంది. ఏ చెట్టు అండి? ఈత చెట్టు సంరక్షణకు గుర్తు. కారణం ఏమిటంటే, మామిడి పండ్లు తినాలంటే ఒక పశువు కానీ అవలీలంగా మామిడికాయను తింటాయి. ద్రాక్ష చెట్టును యొక్క పండ్లను తినాలంటే పశువులు వెళ్ళి ద్రాక్ష పళ్ళను తింటాయి. ఏ ఫలాలైనా తింటాయి. కానీ ఈత పండ్లను తినాలంటే పశువులు కానీ జంతువులు కానీ ఆ ఈత చెట్టుకు ఏముంటాయి తెలుసా? ముళ్ళులు ఉంటాయి. ఈ ముళ్ళులు ఎందుకో తెలుసా? ప్రొటెక్షన్, సంరక్షణ, తన్ను తాను సంరక్షించుకోవడం. మన కుటుంబాలు చిన్న భిన్నమైపోవటానికి కారణం ఏమిటంటే, తల్లిదండ్రులు బిడ్డలను విచ్చలివిడిగా వదిలేసింటారు. సంరక్షణ లేదు. పిల్లల్ని కంటాం, వదిలేస్తాం. సంరక్షకుడిగా ఉండము. మనము బాధ్యతమైన తల్లిదండ్రులుగా మనము ఆ బిడ్డలకు భరోసా ఇవ్వలేము. కంటాం కానీ ఆ బిడ్డలను వారు ఎలా బ్రతుకుతున్నారు, వారు ఎలా జీవిస్తున్నారు, వారి ప్రవర్తన ఏంటి, కనీసం వారి పరిస్థితి కూడా మనము అబ్జర్వేషన్ చేయం. వాడు గదిలో ఏం చేస్తున్నాడు, వాడు ఏం చూస్తున్నాడు, వాడు ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు. ఈ పశువులు, ఈ జంతువులు ఆ ఈత పండ్లను తినాలంటే భయం. కారణం ఏంటో తెలుసా? దానికి ముళ్ళు లాంటి ఆకులకు ముళ్ళులుంటాయి. టకాన వెళ్ళి మూతి పెట్టి ఆ పండ్లను తినలేవు అవి. ఆ ఈత చెట్టు ఆకులకు సంరక్షకుడిగా ఉంది. మన కుటుంబాలకు కూడా సంరక్షకుడిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనంలో రాసబడినట్లుగా సంఘానికి ఆయన సంరక్షకుడిగా ఎలాగున్నాడో, ప్రియులారా, మన కుటుంబాలకు కూడా మనము సంరక్షకులుగా ఉండాలి. సంరక్షకులుగా మనం ఉండాలి. అందుకే ప్రియులారా, 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. మన కుటుంబాన్ని సంరక్షించలేకపోతే అవిశ్వాసి కన్నా నీవు చెడ్డవాడవై ఉంటావు. మన కుటుంబాన్ని బాగా పరిపాలన చేసేవాడిగా ఉండాలి. సంరక్షకుడిగా ఉండాలి. రక్షక భటులు అంటే ఏంటి? ఆ ప్రాంతాలను సంరక్షించేవాళ్ళు, ప్రజలకు రక్షణగా ఉండేవారు. లోకానికి రక్షకుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. మన కుటుంబాలకు మనము సంరక్షకుడు. మన సంఘానికి సంరక్షకుడు ఎవరట? మన సంరక్షకుడు ఎవరట? 5:30 చదవండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30. తన శరీరమును మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. మన కుటుంబాలకు మనము సంరక్షకుడిగా ఉంటే ఈ సంఘాలకు సంరక్షకుడు జీవము కలిగిన దేవుడు యేసు ప్రభుల వారు. 3వది, సంరక్షకుడిగా ఎవరండి? ఈత చెట్టు తనకు కాచిన పండ్లను దొంగిలించకుండా సంరక్షకుడిగా ఉంటుంది ఆ ఈత చెట్టు. ఈరోజు నీకు పుట్టిన బిడ్డలు, నీ బిడ్డలకు నీవు సంరక్షణ ఇస్తున్నావా?
బిడ్డలను, కుటుంబాన్ని సంరక్షించేవాడివిగా ఉన్నావా? బాగా పరిపాలన చేసేవాడివిగా ఉన్నావా? ఈత చెట్టు సంరక్షణకు గుర్తు. ఈత చెట్టు నిత్య జీవానికి గుర్తు. ఆ ఈత చెట్టు ఎండిపోయినా, వాడిపోయినా, కుళ్ళిపోయినా ఈత చెట్టుని ఎప్పుడైనా చూడండి, దాన్ని ఎప్పుడైనా పారేస్తామా? ప్రియులారా, నిన్న సేవకుల మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిపినప్పుడు ఆ పాస్టర్మ గారు కిటికీకి ఆ ఈత ఆకులు పెట్టింది. ఇదేందుకమ్మా అంటే సంరక్షణ, అంటే ఎవరైనా చేయి పెట్టకుండా నేను దాన్ని ప్రొటెక్షన్గా పెట్టాను పాస్టర్ గారు అంటుంది. మట్టల ఆదివారం తెచ్చాను, అది అట్లే కిటికీలో పెట్టాను. ఎవడైనా ముట్టుకోవాలంటే అది గుచ్చుకుంటుంది. ఈ ఈత చెట్టు చివరి మాట, ఈత చెట్టు నిత్యత్వానికి గుర్తు. అది ఎండిపోయినా, అది కుళ్ళిపోయినా కానీ ఈ చెట్టు ఆకులు వాడుతాం. దేనికి? చేపలు తయారు చేయాలంటే ఈత ఆకును వాడతాం. కారణం ఏంటి? అది ఎందుకు వాడిపోదు, అది ఎందుకు రాలిపోదు త్వరగా అంటే దానిలో నార ఉంటుంది. దానిలో నార ఉండడం వలన అది ప్రతి వస్తువుకు కూడా పనికొస్తూ ఉంటుంది. బైబిల్లో చక్కని మాట చూపిస్తాను, ముగిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము చూసుకొని ముగించుకుందాం. మరియు ప్రకాశము గల నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ప్రియులారా, మనము కూడా ఈత చెట్టు లాంటి వారిమిగా మనం ఉండాలి. నిత్యత్వములోనికి మనం వెళ్ళాలి. ఎండిపోయిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన కృంగిపోకుండా దేవుని కొరకు మనము నిత్యత్వంలోనికి వెళ్ళాలని. ప్రియులారా, నీ సన్నిధిలో నన్ను బ్రతికించండి. ఎండిపోయిన ప్రభువా, నీకోసం బ్రతుకుతా, నీకోసమే నేను జీవిస్తా, నీకోసమే నేను ప్రకటిస్తా, నిన్ను సేవిస్తూ ఈ లోకములో ఉన్నంతకాలమునైనా నీ సేవ చేస్తూ బ్రతుకుతానని ఈత చెట్టుకున్న ఆ గుణాన్ని మనము కూడా కలిగి ఉంటే చాలా ధన్యులం. ఒకటి, ఈత చెట్టు పరలోకపు సంబంధి. రెండవది, ఈత చెట్టులో ఉన్నది తల్లి వేరు పిల్ల వేరు కలిసి బ్రతుకుతాయి, కలిసి పని చేస్తాయి. మూడవది, ఆంతర్య సౌందర్యం. ఈత చెట్టుకి దేని సౌందర్యం ఎక్కువ? ఆంతర్య సౌందర్యం ఎక్కువ. దాని ముఖం మాత్రం నేను నల్లని దానను అయినా నా ముఖము చూడగా కనుక నేను నల్లని దాననైనను నాలో ఉన్న సౌందర్యము, నేను సౌందర్యవంతురాలని. ఏ సౌందర్యం? ఆత్మీయ సౌందర్యం ఎక్కువ. నాలుగవదిగా సంరక్షణకు గుర్తు ఈత చెట్టు. ఐదవదిగా నిత్య జీవానికి గుర్తు, నిత్యత్వానికి గుర్తు. అది చనిపోయినా, అది ఎండిపోయి రాలిపోయినా కానీ దానిలో మాత్రము నార అనే ఆ యొక్క పరికరం ఉండడం వలన ఆ ఈత చెట్టు మనము కూర్చోవడానికి, మనము ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి, పైన కప్పుకు, ఇవన్నిటికీ పనికొస్తున్న ఈతని ఎప్పుడు కూడా మనము చులకాన చూడము. కారణం ఏంటంటే దానికి నార అనేది ఉండడం వల్ల. బైబిల్ యొక్క ప్రవచనంలో చెప్పాలంటే పరిశుద్ధుల నీతి క్రియలు, ఈ యొక్క ఈత చెట్టులో నీతి క్రియలు పరిశుద్ధముగా ఆ చెట్టు ఉండడం వలనే ఈరోజు ఈత చెట్టును గురించి మనం ఇన్ని లేఖనాలను ధ్యానించాం. దేవుడి మాటలను దీవించలాగున మనమందరము మోకరిల్లి ఒక్కసారి ప్రార్థించుదాం. చేతులెత్తి, ప్రభువా నన్ను దర్శించండి అయ్యా, ఈత చెట్టులా నేను పైకి చూసే స్వభావం నాకు దయచేయండి తండ్రి. ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారయ్యా?
నీవు మాకుండగా ఏది లోకములు అక్కరలేదని పరలోకములో నుంచి దిగి వచ్చిన వాడు, అలాగే పరలోకమునకు ఎక్కిపోయిన వాడు, ఈత చెట్టు లాంటి వాడివయ్యా. నైనా నీ యొక్క ప్రేమలోనైనా జ్ఞాపకము చేసుకో. తల్లి వేరు పిల్ల వేరు కలిసి బ్రతికినట్లుగా ఈత చెట్టును చూసి మా కుటుంబాలు, మా సమాజమును నేర్చుకోవాలని ఆశపడుతున్నామయ్యా. నైనా ఈత చెట్టులో ఉన్న నైనా ఆత్మీయ సౌందర్యాన్ని నేర్చుకున్నామయ్యా. ఈత చెట్టులో ఉన్న సంరక్షణ నైనా, ఆ ముళ్ళు దేనికి గుర్తు? ఎవ్వరు కూడా, ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు కుటుంబాల వైపు చూడకుండా, వాని కనుదృష్టి పడకుండా, అపవాది కనుదృష్టి పడకుండా తల్లిదండ్రులకు, మా బిడ్డలకు ఈత ముళ్ళుల సంరక్షణగా మేము మా బిడ్డలకు ఉండాలి. మేము ఆశపడుతున్నాము. చివరి మాటగా, నిత్య జీవానికి, నిత్యత్వానికి సాదృశ్యంగా ఉంది ఈత చెట్టు. అయ్యా, దానిలో నార ఉంటుంది నాయనా. ప్రభువా, మా ప్రాణము తీసిన కానీ భక్తుడైన స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపినప్పుడు, యేసు ప్రభువా, మా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను, ఈ నింద వారి మీద మోపకమని కన్ను మూసి ప్రార్థించాడు. నారబట్టగా కృంగిపోకుండా, వంగిపోకుండా ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఈరోజునైనా మా ఆత్మీయ బంధాలు ఎలాగున్నాయి? తెగిపోయే బంధాలుగా ఉన్నాయేమో. నారబట్టలు దేవుని యొక్క నీతి క్రియలకు సాదృశ్యంగా, అది పరిశుద్ధ నీతి క్రియలు అంటున్నావు. అలాంటి క్రియలు కలిగి బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభువు నీ పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ వాక్యమును మా హృదయములు భద్రపరుచుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.